లోక్సభ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. పార్టీలని వాట్ నెక్స్ట్ అనే మాటలను మొదలుపెట్టాయి. కానీ కారు పార్టీ మాత్రం ఇక మనుగడ కష్టమే అన్న సందేహంలో ఉంది. ఉద్యమ పార్టీగా వచ్చిన టీఆర్ఎస్ 10 ఏళ్లు ఎదురులేని శక్తిగా తెలంగాణలో ఏరింది. ఇప్పుడు మాత్రం పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. అంతేకాదు బస్సు యాత్రలు చేసిన పార్టీని బతికిద్దామనుకున్నా అది వర్కౌట్ కాలేదని టాక్ వినిపిస్తుంది. తాజాగా లోక్సభ ఎన్నికల్లో సైతం ఓటర్లు 2 జాతీయ పార్టీల వైపే చూశారని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ఇక కారుకి కష్టమేనే అనే ఆలోచనల్లో పడ్డారు కేసీఆర్. తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు, 10 స్థానాల్లో 70% దాటిన పోలింగ్. 2019తో పోలిస్తే ఈసారి పెరిగిన పోలింగ్ శాతం. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ జరిగిందని టాక్. కేసీఆర్ బస్సు యాత్ర ప్రభావం చూపలేదని విశ్లేషణలు. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగిసింది. 65% పైగా పోలింగ్ నమోదైంది. మొత్తం 17 స్థానాలుండగా 10 స్థానాల పోలింగ్ శాతం 70 దాటింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. అయితే 4 రోజుల క్రితం వరకు రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉంటుందని అంతా భావించారు. కానీ పోలింగ్ సరళిని బట్టి చూస్తే రేసు నుంచి టీఆర్ఎస్ తప్పుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య జరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఓటమితో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడుతుంది. చాలా మంది నాయకులు పార్టీని వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవాల్సిన తరుణం వచ్చింది. ఓటమితో నిరాశ్రయంలో ఉన్న గులాబీ శ్రేణులో ఉత్సాహం నింపడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టారు. దాదాపు 10 నియోజకవర్గాల్లో యాత్ర చేశారు. కానీ దాని ప్రభావం ఎన్నికల్లో పెద్దగా చూపలేదని తెలుస్తోంది. ఇక తాజాగా లోక్సభ ఎన్నికల్లో ఓటు ఎక్కువగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలే షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ వైపు కాస్త ఎక్కువ మంది మొగ్గు చూపారని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ఉండాలన్న అభిప్రాయంతో గ్రామీణులు కూడా ఈసారి బీజేపీకి ఓటు వేశారని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ప్రధాన పోటీ ఈ 2 జాతీయ పార్టీల మధ్య సాగినట్లు తెలుస్తుంది. హైదరాబాద్తో పాటు 16 స్థానాల్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని తెలుస్తోంది. హైదరాబాద్లో బీజేపీ ఎంఐఎం మధ్య పోటీ నెలకొనగా మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగిందంటున్నారు రాజకీయ పండితులు. లోక్సభ ఎన్నికలో పోలింగ్ సరళిని బట్టి ఫలితాల్లో బీజేపీ కాంగ్రెస్ చెరో సగం పంచుకుంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ 5 నుంచి 6 సీట్లు, కాంగ్రెస్ కూడా 10 నుంచి 11 సీట్లు గెలుస్తాయని భావిస్తున్నారు. హైదరాబాద్ సీటు ఎంఐఎం గెలిచే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక ఈ అంచనాలు నిజమైతే బీఆర్ఎస్కు కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.